హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎంతో మృదువైన సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరితో లడ్డు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఒక్కసారి నేను చెప్పినట్టు ఇట్లా పచ్చి కొబ్బరితోనైతే లడ్డు అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంటికి ఎప్పుడైనా గెస్ట్ వచ్చినా కానీ, లేదంటే పండుగలప్పుడు కానీ, లేదంటే ఏమైనా స్వీట్ తినాలి అని అనిపిస్తున్నప్పుడు కానీ ఇట్లా పచ్చి కొబ్బరితోనైతే లడ్డు అయితే ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ప్లస్ అప్పటికప్పుడు చాలా తక్కువ టైంలోనే టేస్టీగానైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చేసిన ఈ కొబ్బరి లడ్డు అంటే మా ఇంట్లో వాళ్ళకైతే అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. స్వీట్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే డెఫినెట్గా ఈ కొబ్బరి లడ్డు అయితే చాలా ఇష్టంగా తినగలుగుతారు. చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టు చేశారనుకోండి, ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా క్విక్గా చేయగలుగుతారు. సో ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను వచ్చేసి అయితే ఒకటి కొబ్బరికాయతోనైతే చేస్తున్నాను. పెద్ద సైజులో ఉన్నదైతే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు కొబ్బరికాయనైతే కొట్టి తీసుకున్నాను. సో దీని వెనకాల ఉండే ఈ బ్రౌన్ పార్ట్ని మొత్తం అయితే తీసేస్తున్నాను అనమాట. సో ఈ బ్రౌన్ పార్ట్ తీయడం వలన ఒక బెనిఫిట్ కూడా ఉంది. అదేంటో కూడా మీకు చెప్తాను. ఇలా బ్రౌన్ పార్ట్ తీసి మనం కొబ్బరి లడ్డు చేయడం వలన ఏంటంటే, మనం లడ్డు తిన్నప్పుడు కూడా మనకి ఎక్కువగా దగ్గు రాకుండా ఉండడానికైతే ఉపయోగపడుతుంది. ప్లస్ లడ్డు అనేది ఈ బ్రౌన్ పార్ట్తో చేసామనుకోండి కొంచెం హార్డ్గా అనిపిస్తుంది. కాబట్టి ఈ బ్రౌన్ పార్ట్ మొత్తాన్ని అయితే ఇట్లా నైఫ్తోనైతే తీసేస్తున్నాను. కాస్త తీయడానికి టైం అనేది ఎక్కువగానే పడుతుంది. బట్ నిదానంగానైనా కానీ కొబ్బరికున్న బ్రౌన్ పార్ట్ని మొత్తం అయితే తీసేయండి. ఇలా నైఫ్తోని తీసేయడం కష్టం అనిపించింది అనుకోండి, పీలర్తోనైనా కానీ ఈజీగా తీసేయచ్చు. నేను తీసుకున్న కొబ్బరి మొత్తాన్ని అయితే ఇదే విధంగా బ్రౌన్ పార్ట్ తీసి అయితే తీసుకున్నాను. ఇప్పుడు కొబ్బరిని అయితే చిన్న చిన్న ముక్కల్లాగానైతే కట్ చేసుకోవాలి. ఇలా ముక్కల్లా కట్ చేయడం ఎందుకంటే, మనం మిక్సీ పట్టేటప్పుడు ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసి వేసామనుకోండి, మిక్సీ పట్టనీకి చాలా ఈజీ అయిపోతుంది. అదే పీసెస్ అనేవి కాస్త పెద్దగా ఉన్నాయనుకోండి, మిక్సీ పట్టేటప్పుడు మొత్తం నలగవన్నమాట. అక్కడక్కడ కొబ్బరి అలాగే ఉందనుకోండి, కాస్త లడ్డు తినేటప్పుడు డిస్టర్బెన్స్గా ఉంటుంది. కాబట్టి సో ఇట్లా చిన్న చిన్న ముక్కల్లాగానైతే కట్ చేసుకోవాలి. సో కొబ్బరి మొత్తాన్ని అయితే చిన్న చిన్న ముక్కల్లాగానైతే కట్ చేసి అయితే పక్కన పెట్టేసినాను. ఇప్పుడు ఈ కొబ్బరిని ఏదైనా ఒక కప్పు కొలతతోనైతే కొలిచి తీసుకోవాలి. నేనైతే ఇక్కడ చూపిస్తున్న ఈ స్టీల్ కప్తోనైతే కొలుస్తున్నాను కొబ్బరి ముక్కలు. సో చూడండి, ముందుగా మిక్సీ గిన్నెని తీసుకొని అయితే ఇందులోకి కొబ్బరి ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న కొబ్బరికాయకైతే ఈ కప్పుతోని 1.5 కప్పు వరకు అయితే కొబ్బరి ముక్కలు అయితే అయినాయి అన్నమాట. సో 1.5 కప్పు కొబ్బరి ముక్కలను అయితే మిక్సీ గిన్నెలోకి యాడ్ చేసుకొని అయితే మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. 2-3 సార్లు స్పూన్తోని తిప్పుకుంటూనైనా కానీ ఇట్లా పొడి పొడిగా ఉండేటట్టు అయితే గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసిన తర్వాతకి కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. మనకి ఏమైనా కొబ్బరి ముక్కలు అక్కడక్కడ తగులుతున్నాయి అనుకోండి, మరోసారి మూత పెట్టి గ్రైండ్ చేసామంటే సరిపోతుంది. నాకైతే కొబ్బరి అనేది మంచిగా నలిగిపోయింది. ఇప్పుడు మిక్సీ గిన్నెను అయితే పక్కన పెట్టేయండి. స్టవ్ ఆన్ చేసుకొని అయితే గిన్నెను పెట్టుకొని మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ కొబ్బరిని మొత్తాన్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టేసుకొని ఈ కొబ్బరి అనేది పచ్చి వాసన పోయి కాస్త వేగాలి అన్నమాట. కొబ్బరి అనేది ఎలా వేగిందని ఎట్లా తెలుస్తుందంటే, ఇప్పుడు మనకి కొబ్బరి అయితే కాస్త పచ్చి పచ్చిగా ఉంది కదా, వేగినప్పుడు అయితే కాస్త పొడి పొడిగా ఉంటుందన్నమాట. వేగిందని మనకి ఈజీగా తెలిసిపోతుందన్నమాట. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని 3-4 నిమిషాల పాటు అయినా కానీ కొబ్బరిని బాగా వేయించుకోవాలి. 3 నిమిషాల తర్వాతకైతే చూడండి, కొబ్బరి అయితే మంచిగా వేగింది. ఇట్లా పొడి పొడిగా రావాలి అన్నమాట. ఇట్లా వస్తే కొబ్బరి అయితే చక్కగా వేగినట్టే. ఇందులోకి ఇప్పుడు 3 స్పూన్స్ వరకు అయితే కొబ్బరిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఈ కొబ్బరిని నేను ఎందుకు తీస్తున్నాను, ఎలా యూస్ చేస్తాను అనేది అయితే ముందు వీడియోలోనైతే డెఫినెట్గా చెప్తాను. కాబట్టి ఒక 3 స్పూన్స్ వరకు తీసుకొని అయితే ఈ ప్లేట్ని అయితే పక్కన పెట్టేయండి. మనం ఇప్పుడు చక్కెరని అయితే వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న ఈ కప్పుతోనైతే 1.5 కప్పు వరకు అయితే కొబ్బరి ముక్కలు అయ్యాయి కదా, 1 కప్పు కొబ్బరి ముక్కలకైతే 1/2 కప్పు చక్కెరని అయితే వేయాలి. మనకు 1.5 కప్పు అయింది కాబట్టి 3/4 కప్పు అయితే వేస్తున్నాను. మనం తీసుకునే కొబ్బరి వక్కలు ఎంత క్వాంటిటీలో ఉన్నాయో అందులో సగం అయితే షుగర్ని అయితే వేసుకోవాలి అన్నమాట. సో షుగర్ అనేది తొందరగా కరగడం కోసం అయితే ఒక 1 లేదా 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసామనుకోండి, చక్కెర అనేది చాలా ఈజీగా కరిగిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టేసుకొని చక్కెర మొత్తం కరిగి
అలాగే ఈ కొబ్బరికి అబ్జర్వ్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలన్నమాట. ఫస్ట్ చక్కెర కరిగేటప్పుడు ఏంటంటే కాస్త పల్చగా అయినట్టయితే తెలుస్తుంది. సో ఈ ప్రాసెస్ వచ్చేసి అయితే 5-6 నిమిషాలు టైం అలా పడుతుంది కాబట్టి నాన్ స్టాప్ ఇట్లా కలుపుతుంటూనే ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు అయితే బాగా ఉడికించుకోవాలి. సో చూసిలా ఇప్పుడు మనకి లైట్గా ఇట్లా సపరేట్ అవుతున్నట్టయితే ఈజీగా తెలిసిపోతుంది కదా. ఇక్కడ నేను వచ్చేసి అయితే చక్కెరతోనైతే ప్రిపేర్ చేస్తున్నాను కదా ఈ లడ్డూలు. కావాలంటే బెల్లంతోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను బెల్లంతో చేసిన పచ్చి కొబ్బరి లడ్డూల వీడియోనైతే మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒక్కసారి ఆ వీడియో కూడా చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఆ చక్కెర అంత హెల్త్కి మంచిది కాదన్న వాళ్ళు బెల్లంతోనైనా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూడండి ఇప్పుడైతే పూర్తిగా ప్యాన్ నుండి అయితే సపరేట్ అవడం అయితే చూస్తున్నాము కదా. ఇలా అయ్యే టైంలోనే ఫ్లేవర్ కోసం అయితే 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఇలా ఇలాచీ పౌడర్ వేయడం వలన. సో వేసేసిన తర్వాతకి కూడా ఒకసారి అయితే మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. సో చూడండి మనకి ఇది వేగేసరికి ఏంటంటే చాలా తక్కువ క్వాంటిటీలోనైతే అవుతుందన్నమాట. ఇలా ఒకసారి కలిపేసిన తర్వాతకైతే లడ్డూలు వస్తున్నాయా లేదా అని అయితే చెక్ చేసుకోవాలి. ఏం లేదండి, కొంచెం అంతా కొబ్బరిని తీసుకొని అయితే ఇట్లా లడ్డూలాగా ప్రిపేర్ చేయడానికి అయితే చూడండి. నాకైతే ఇక్కడ లడ్డు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇన్ కేస్ మీరు చేసే లడ్డు కనుక విరిగిపోతుంది లేదంటే కొంచెం పల్చగా ఉందనుకోండి, స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటైనా ఉడికించారనుకోండి దగ్గర పడుతుందన్నమాట. నాకైతే ఇక్కడ చక్కగా లడ్డు అయితే వచ్చేసింది. ఇప్పుడు దీన్ని కాసేపు అయినా పక్కన పెట్టేయండి. కొంచెం చల్లారిన తర్వాతకైతే మనం లడ్డూలలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడి మీద ఉన్నప్పుడు చేసామనుకోండి లడ్డూలు పర్ఫెక్ట్గా రావు, ప్లస్ కాలుతుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇట్లా లడ్డూలలాగానైతే ప్రిపేర్ చేసుకోవాలి. సో చూసి ఇలా ఇట్లా అన్నామనుకోండి మనకి రౌండ్గా లడ్డు అయితే వచ్చేస్తుందన్నమాట. సో మీరు లడ్డూనైతే ఇదే విధంగానైనా తినొచ్చు. కొంచెం నేనైతే బైండింగ్ చేస్తున్నాను అనమాట. మనం ఇంతకుముందు కొంచెం అంతా కొబ్బరి పొడి అయితే పక్కకి తీసి పెట్టినాం కదా, ఇట్లా లైట్గా కొబ్బరి పొడిని అయితే డిప్ చేస్తున్నాను. చూడడానికి లుకింగ్ వైజ్ చాలా బాగుంటుంది, ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుందని చెప్పేసి అయితే ఇట్లా ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలి అంటే నార్మల్గానైనా లడ్డూలు ప్రిపేర్ చేసుకొని అయినా తినేయచ్చు అనమాట. సో చూసి ఇలా చాలా తక్కువ టైంలోనే టేస్టీగా లడ్డూలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. అసలు టేస్ట్ అయితే ఎంత బాగుందో తిన్న కొద్దీ తినాలి అని అనిపిస్తుంది అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది. వీలైతే నేను చెప్పినట్టు మీరైతే డెఫినెట్గా ట్రై చేసి మీరు చేసే లడ్డు టేస్ట్ ఎట్లా కుదిరిందో నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూనే ఉండండి. ఇంకేముందండి, మరొక సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మా వీడియోస్ చూస్తూనే ఉండండి. ప్లస్ నేను చెప్పే రెసిపీస్ ట్రై చేయండి. లడ్డు అంతా ప్రిపేర్ చేసిన తర్వాతకి గిన్నె ఉంటుంది కదా, దీంట్లో వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి క్లీన్ చేస్తే సరిపోతుంది.